హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితా పల్లె. ఇప్పుడైతే ఇక్కడ బేల్పూరి రెడీ చేస్తున్నా నేను. ఇదైతే ఇప్పటిది కాదులేండి, 2 months బ్యాక్ది వీడియో పెడుతున్నా. ఇక్కడ అన్నీ కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక గిన్నెలో బొంగులు తీసుకున్నా. ఫస్ట్ బొంగులు, బొరుగులు, అట్లనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసి పెట్టుకున్న సన్నం. అందులో ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు కరగాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ అందులో వేసి పెట్టుకున్నాను టమాటాలల్లో. అట్లాగే పల్లీలు కొద్దిగా నూనె వేసి వేయించుకొని తీసుకొని వచ్చిన. ఇట్లా రోడ్ల మీద పెట్టి అమ్ముతారు కదా, దీని పేరు ఏదో అంటారు, బేల్పూరి అని గుర్తుంది నాకు. బాగుంటుంది టేస్ట్. అందరికీ కొద్దిగా ఫీవర్ అట్లుండే అప్పుడు ఆ టైంలో కొంచెం కారం కారంగా తినాలనిపించింది, అందుకే రెడీ చేసినాం. అందులోకి వేస్తున్నా, అన్ని కారం వేస్తున్నా. కారం, ఉప్పు, ధనియాల పొడి, అంతే, ఇంకేమీ లేదు. ధనియాల పొడి ప్లేస్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఉంటే. నేనైతే 3 వేసిన. ఇక్కడ ధనియాల పొడి వేసిన, కారం వేసిన, ఉప్పు వేసిన. అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలి. 2 నిమ్మకాయలు పిండిన నేనైతే. ఇప్పుడు కలుపుకొని తినడం ఇక. చాలా బాగుంది టేస్ట్. నేను కూడా ఫస్ట్ టైం ఇది చేయడం. అన్నీ నేనే కట్ చేసి పెట్టిన, అన్నీ రెడీ చేసి పెడితే కలపడం మా హస్బెండ్ చేస్తుండు. దీనికోసం అయితే స్టవ్ వెలిగించాల్సిన పని లేదు, ఈజీ ప్రాసెస్. స్నాక్స్ లాగా అందరం ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం టీవీ చూసుకుంటా. మా పిల్లలకు కూడా నచ్చింది, మంచిగా తిన్నారు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసుకోండి అని చెప్పి లక్కీ, మీరు కూడా వేసుకొని రండి. బేల్పూరి బాగుందని చెప్పి మీరు కూడా ట్రై చేసుకోండి, బేల్పూరి బాగుంది.